జపాన్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 3 లక్షల మంది చనిపోతారంటూ బాబా వంగ జోస్యం చెప్పారు. ప్రపంచాన్ని ఈ వైపరీత్యాలన్నీ కూడా వణికిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న అండమాన్, మొన్న బంగాళాఖాతంలో భూకంపం, చైనా అమెరికాలో వరదలు, గ్రీస్లో మంటలు, ఫిలిప్పైన్స్, పెరు, చిలీ, ఇండోనేషియా దేశాల్లో మరోవైపు హై అలర్ట్ మనం చూస్తున్నాం. ఇలా ప్రతిరోజు ఏదో ఒక దేశంలో ఏదో ఒక వింత, ఏదో ఒక భయానక ఘటన, ఏదో ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంటూనే ఉంది. ఈ పరిణామాలన్నింటినీ దగ్గరగా చూస్తే ఏదో జరగబోతోంది. మానవ ఊహకు అందనిది, మన అతీతమైనది ఏదో భయంకరమైనది జరగబోతోంది. ఖచ్చితంగా మనకేదో చెడు చేయబోతోంది. మన భూమి నాశనం అవబోతుందా, యుగాంతం రాబోతోందా అనేటువంటి చర్చ మరొకసారి మనం చూస్తున్నాం. అప్పుడెప్పుడో 2012లో ఇలాంటి చర్చ మనం చూసాం. యుగాంతం అయిపోతుంది అని భారీగా ఒక పెద్ద హాలీవుడ్ సినిమా కూడా వచ్చింది దానికి సంబంధించి. యుగాంతం అంటే ఎలా ఉంటుందో మనకు చూపించింది. అనేక రకాలైనటువంటి ప్రిడిక్షన్స్ యుగాంతానికి సంబంధించి. బాబా వంగ ప్రిడిక్షన్ మనం చూసాం. నోస్ట్రడామస్ ప్రిడిక్షన్ అన్నారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం అని చెప్పారు. ఇలా ఈ ముఖ్యమైనటువంటి 3 పేర్లు కూడా ప్రతిసారి యుగాంతం అనే టాపిక్ తెర మీదకి వచ్చిన ప్రతిసారి మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు మరొకసారి ఎందుకు ఈ టాపిక్ వచ్చింది అంటే, బాబా వంగ జపాన్లో జరగబోయేటువంటి ఒక డిజాస్టర్ గురించి చెప్తే అది విన్న ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురవుతున్నారు. ఇంకొద్ది సమయమే ఉంది. ఇండియన్ టైం 5 గంటల 14 నిమిషాలు అయింది ఇప్పుడు. అదే జపాన్లో చూస్తే సుమారుగా 8 గంటల 45 నిమిషాలు అవుతూ ఉంటుంది. సో మరికొద్ది గంటలు, మరొక 3 గంటల 15 నిమిషాల సమయం ఉంది. బాబా వంగ చెప్పిన దాని ప్రకారం జపాన్లో ఒక భయంకర ప్రళయం రావడానికి. ఈ 3 గంటల సమయంలో ఏం జరగబోతోంది అనేది ఎవరు ఊహించలేరు. కానీ వరుసగా వస్తున్నటువంటి ఈ భూకంపాలను చూస్తుంటే వారం రోజుల్లోనే 1000 భూకంపాలు, అంటే ఒక్కొక్క రోజుకి మనం చూస్తున్నాం. రోజుకి 150కి పైగా భూకంపాలు రావడం అంటే మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. సరే, బాబా వంగ చెప్పినట్లే జరుగుతుందా లేదో పక్కన పెడదాం. కానీ రోజుకు 150 భూకంపాలు ఒక దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయంటే ఏం జరుగుతోంది? అక్కడ ఉన్నటువంటి వాతావరణ శాఖ కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు కానీ దీన్ని ముందే ఊహించలేకపోయాయా? ఎందుకని మరి వాళ్ళు చెప్పలేకపోయారు? ఇంత గొప్ప టెక్నాలజీ ఉండి ఎందుకు ఊహించలేకపోయారు? కరెక్ట్గా బాబా వంగ చెప్పినట్లుగానే ఎందుకు జరుగుతోంది? పరిణామాలు ఎటువైపు దారితీస్తున్నాయి? ఇప్పటికే అనేక మంది మరణించినటువంటి తీరు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ప్రతి దేశంలోనూ ఏదో ఒకటి మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిణామాలే మనం చోటు చేసుకుంటున్నాయి. ఒకచోట భూకంపాలు, మొన్న చైనాలో చూసాం భారీ వరదలు, పూర్తిగా నగరాలే కొట్టుకుపోయాయి. ఆ తర్వాత అమెరికాలో చూసాం భారీ వరదలు, గ్రీస్లో మనం చూసాం పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు. అలాగే జపాన్లో ఇప్పుడు మనం చూస్తున్నాం, పోర్చుగల్లో మనం చూసాం ఒక భారీ మేఘం, సునామీ వచ్చినప్పుడు వచ్చేటువంటి ఒక భారీ అలలాంటి మేఘం. అసలు అలాంటి పరిణామం గతంలో చరిత్రలో ఎప్పుడూ రికార్డ్ అవునటువంటి ఒక పరిణామం మనకు కనిపిస్తుంది. అలాంటి ఒక వండర్ని ఎప్పుడు ఎవరు చూసుండకపోవచ్చు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పెద్ద భారీ అల పైకొచ్చి పడిపోతుందా, మనల్ని మింగేస్తుందా అంటూ అందరూ భయాందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. తీరా చూస్తే ఒక మేఘం, ఏంటి మేఘాలు ఇలా ఉంటాయా, ఇంత భయంకరంగా ఉంటాయా, ఇంత పెద్దగా ఉంటాయా, ఇంత కిందకు వస్తాయా అంటూ అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచం అంతా కూడా వింతగా చూసింది. అలాగే మరోపక్క ఓవర్ ఫిష్ని మనం చూసాం. డూమ్స్డే ఫిష్ అంటూ ఒడ్డుకు కొట్టుకొచ్చినటువంటి ఆ ఫిష్ని మనం చూసాం. సహజంగా భూకంపాలు సంభవించినప్పుడు, సునామీలు వచ్చే ముందు ఇలాంటి ఫిష్లు, సముద్రంలో చాలా లోతులో ఉండేటువంటి చేపలు ఇలాంటివి బయటకు వస్తున్నాయి అంటే ఏదో జరగబోతుందంటూ అందరూ ఊహించారు. అలాగే జరిగినటువంటి అగ్ని ప్రమాదాలు కూడా మనం చూసాం. మొత్తం హాలీవుడ్ని కాల్చేస్తుందా, అమెరికాని మింగేస్తుందా ఈ ప్రళయం అంటూ అందరూ చూశారు. రైట్, టెక్సాస్లో మనం చూస్తున్నాం ప్రస్తుతం అక్కడ పొంగి పొరలుతున్నటువంటి నది ప్రవాహాన్ని, వరద ప్రవాహాన్ని మనం చూస్తున్నాం. పూర్తిగా ఊర్లే కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. బ్రిడ్జిలు కొట్టుకుపోతున్నాయి, రోడ్లు కొట్టుకుపోతున్నాయి, ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి, కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. మరోవైపు భారతదేశంలో కూడా ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితి మనం చూస్తున్నాం. ఊర్లే కొట్టుకుపోతున్నాయి.
ఇప్పటికే వారం రోజులుగా అక్కడి ప్రాంతం అంతా కూడా హిమాచల్ ప్రదేశ్ అలాగే ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా వరద నీటిలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. ఒక 10 రోజుల క్రితం చైనాలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. చైనా అతలాకుతలం అయిపోయింది వరదల ధాటికి. అమెరికాలో ఉన్న పరిస్థితి మనం చూసాం. మరోవైపు పోర్చుగల్లో ఎప్పుడూ చూడనటువంటి ఒక వింతైనటువంటి ఘటన. మరోవైపు ఇంతకుముందు చెప్పుకుంటున్నట్లుగా డూమ్స్డే ఫిష్, అసలు ఎక్కడి నుంచి వస్తాయి ఈ ఫిష్లు? ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడనటువంటిది. కేవలం పుస్తకాల్లో చదువుకున్నటువంటి ఘటనలు మాత్రమే జరుగుతున్నాయి. ఏదో ఊహల్లో, సినిమాల్లో, లేదంటే పుస్తకాల్లో రాసేటువంటి, స్టోరీల్లో రాసేటువంటి ఒక ఊహించినటువంటి ఊహాజనితమైనటువంటి సంఘటనలు నిజంగా జరుగుతుంటే మానవాళి వాటిని చూసి ఆశ్చర్యపోవడం లేదు, భయపడుతున్నారు. ఏం జరగబోతోందా అంటూ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆర్టీవీ మీకు ప్రజెంట్ చేస్తుంది. ఎంత భారీ ఒక మేఘం కనిపిస్తుందో మనం చూస్తున్నాం. ఇక మింగేస్తుందా ఇంత పెద్ద ఆలోచన మనల్ని అన్నట్లుగా కనిపిస్తున్నటువంటి అది అక్కడ కనిపిస్తున్న ఆ మేఘం చూసి ప్రజలందరూ కూడా భయంతో కొంతమంది, ఆశ్చర్యంతో కొంతమంది, ఒక విచిత్రమైనటువంటి ఆ పరిణామాన్ని చూసి అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది. వాతావరణ శాస్త్రవేత్తలు కూడా ఊహించలేనటువంటి స్థాయిలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటుంటే ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి ఇలాంటి ఘటనలు. మరి వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది యుగాంతం లక్షణాలు కాదా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రపంచంలోని చిన్న దేశం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి దేశం అణ్వాయుధాలను అక్వైర్ చేసుకొని పెట్టుకుంది, అణ్వాయుధాలను రెడీ చేసి పెట్టుకుంది యుద్ధాల కోసం, శత్రు దేశాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి. కానీ ఇప్పుడు ఆ అణ్వాయుధాలే ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాయా? ఒక దేశం మరొక దేశం కాళ్ళు దూవుతున్నాయి ఒకరి మీద ఒకళ్ళు యుద్ధాలు చేసుకోవడానికి. ఇప్పటికే మనం చూస్తున్నాం అనేక యుద్ధాలు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆల్మోస్ట్ రేడియేషన్ లీక్ వరకు వెళ్ళి ఆగిపోయింది. భారత్ చేసిన అటాక్లో పాకిస్తాన్లో కొద్దిపాటి రేడియేషన్ లీక్ అవ్వబోయి లాస్ట్ మినిట్లో ఆగిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. మరోవైపు రష్యా చూసాం, అలాగే ఇరాన్, ఇజ్రాయిల్ మనం చూసాం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏ దేశం మీద అటాక్ చేసుకుంటుందో తెలియక, ఏ దేశం ఒకవేళ ఈ యుద్ధాల్లో భాగంగా అణ్వాయుధాలను, అణ్వాస్త్రాలను ఉపయోగిస్తారో తెలియక బిక్కుమంటున్నారు ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరూ. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడతామా అంటే, ఏదైతే మనల్ని రక్షిస్తాయి అనుకున్నాయో, ఏదైతే మన సేఫ్టీ కోసం అనుకున్నామో, చివరికి అవే మన దేశాలని, మన ప్రజల్ని కూడా పూర్తిగా నాశనం చేసే శక్తిగా ఎదుగుతోంది. ఇవన్నీ ఒక ఎత్తు. మరోవైపు ఏఐని మనం చూస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసుకుంటున్నాం. ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు చెప్పారు ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం అనుకున్న దానికంటే చాలా డేంజర్ అంటూ చెప్పారు. స్టెఫెన్ హాకింగ్ లాంటి వాళ్ళు చెప్పారు ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోలికి పోకపోతే మంచిది అంటూ ఎప్పుడో హెచ్చరించారు స్టెఫెన్ హాకింగ్ లాంటి వాళ్ళు. కానీ ఇప్పటికే మనం డెవలప్ చేసుకుంటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా రంగాల్లో ప్రజల ఉద్యోగాలను పోగొడుతోంది, ఆర్థికంగా ప్రపంచ దేశాలను దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి, ఇన్సెక్యూరిటీలోకి వెళ్తున్నాయి. ఇలా అన్ని రకాలుగా ఏ రకంగా చూసినా సరే, ఎక్కడ చూసినా సరే ఏదో ఒక రకమైన విధ్వంసం. కొన్ని చేజేతులారా మనం చేసుకుంటుంటే కొన్ని ప్రకృతి వైపరీత్యాలు. ఇలాంటి పరిస్థితుల్లో మరొకసారి యుగాంతానికి సంబంధించిన అంశం తెర మీదకి వస్తుంది. జపాన్లో 1000కి పైగా భూకంపాలు వారం రోజుల్లో చోటు చేసుకున్నాయి. మరోవైపు పోర్చుగల్లో ఒక భారీ మేఘం, మరోవైపు గ్రీస్లో ఎక్కడ చూసినా సరే విధ్వంసం, మరోవైపు అమెరికాలో వరదలు, చైనాలో వరదలు, భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ లాంటి చోట్ల మనం చూస్తున్నాం భారీ ఎత్తున వరదలు, కొలరాడోలో కార్చిచ్చులు మనం చూస్తున్నాం. లేదంటే డూమ్స్డే ఫిష్లు పైకొస్తున్నాయి. సముద్రం అట్టడుగున ఎక్కడో ఉండాల్సినవి కనీసం లైట్ కూడా వెళ్ళలేనంత డీప్లో ఉండాల్సినటువంటి డూమ్స్డే ఫిష్లన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రపంచ దేశాలన్నీ అణ్వాయుధాలు శత్రు దేశాల మీద ఎక్కువ పెట్టుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో ఎటు నుంచి ఏ ఆపద ముంచుకొస్తుందో, ఎటు నుంచి ఏ ఉపద్రవం మన మీదకు వస్తుందో అంటూ ప్రపంచ దేశాలన్నీ కూడా వణికిపోతున్నటువంటి తరుణాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మరి జపాన్లో ఏం జరగబోతోంది? బాబా వంగ చెప్పినట్లుగా నిజంగానే అక్కడ భారీ నష్టం జరగబోతుందా? 3 లక్షల మంది చనిపోతారంటూ బాబా వంగ జోస్యం చెప్పారు. గతంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి బాబా వంగ చెప్పినట్టు. మరి ఇప్పుడు జపాన్లో అదే జరగబోతుందా? మరి లేకపోతే వారం రోజుల్లో 1000 భూకంపాలు అనేవి అసలు హిస్టరీలో ఎప్పుడైనా వచ్చాయా? 7 ఐలాండ్స్ని ఖాళీ చేయించాల్సిన పరిస్థితి జపాన్లో మనం చూస్తున్నాం.
జపాన్లో భూకంపాలు కొత్త కాకపోయి ఉండొచ్చు, అడపాదడపా సహజంగా వస్తూ ఉంటాయి. రైట్ 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 ఈ అంశానికి సంబంధించి మధు మనతో ఉన్నారు. మధు, వారం రోజుల్లో 1000 భూకంపాలు జపాన్ని వణికి